మంచిది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ తెల్లవారుజామున సమయంలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మీ రక్తముతో నైనా వాక్యంతో నన్ను మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి, నీ కృపలో భద్రపరచండి, నీ నామహిమార్థంగా దీవించండి. సాక్ష్యం బట్టి నీకు వందనాలు, చేసిన ప్రార్థనలన్నిటిని బట్టి నీకు వందనాలు. నీ కృపలో నాయన భద్రపరిచి మీ దాసు నోటిని నాలుగును సన్నిధికి దహించి మీ దాసు నోటిని బోరగా వాడి మీరే మాతో మాట్లాడి మహిమఘనత ప్రభావాలు పొందమని సంవత్సరం అంతయు కాచి కాపాడమని నజరుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయునన్నాడు. అలాగంటే ఎలాగు అంటే ముందు వచనంలో చెప్పబడినటువంటి మాట ప్రకారము అలాగు చేయును. ఏం చెప్పాడు? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ తెస్సలోనిక సంఘమునకున్నటువంటి ఆధిక్యతలు మనకి తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు నేను 1-2-3 సార్లు చెప్పాను. ఈ సంఘము మిగతా సంఘాలన్నిటికీ పౌలు భక్తుడు చెప్పాడు, నేను క్రీస్తుని బోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను బోలి అని చెప్తే, మిగతా సంఘాలు అలా పోలి నడుచుకునేయో లేదో తెలియదు, ఎందుకంటే ఆ మాట పౌలు చెప్పలేదు. కానీ ఈ తెస్సలోనిక సంఘం గురించి చెప్పాడు. 1:6 మొదటి అధ్యాయం 6వ వచనంలో నేనే చదివేస్తాను, సమయం లేదు కాబట్టి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అన్నాడు. అంటే ఈ సంఘము పౌలుని అలాగే దేవుణ్ణి పోలి నడుచుకుంది. అలాగే ఈ సంఘమునకున్నటువంటి ఒక ఆధిక్యత కాబట్టి 7వ వచనం, మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయిపోయారు. అలాగే ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగింది. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమియూ చెప్పవలసిన అవశ్యము లేదన్నాడు. అంటే ఇంత అద్భుతమైనటువంటి సంఘం. అలాగే ప్రభునందు ప్రియులారా, ఈ సంఘమును గురించినటువంటి ఒక మాట 19వ వచనం 2వ అధ్యాయం 19, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అన్నాడు. అంటే ఈ సంఘాన్ని బట్టి పౌలుకు కూడా చాలా అతిశయ కిరీటం ఉన్నదట. మంచి సంఘం, చాలా అద్భుతమైనటువంటి సంఘం.
అలాగే 4వ అధ్యాయం 9వ వచనంలో సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంత అద్భుతమైనటువంటి సంఘం, కానీ పౌలు భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండాలి, అలా ఉండునట్లు కాపాడబడాలని ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఏమేమి నిందారహితంగా ఉండాలో చెప్పాడు. సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. అంటే ఇప్పుడు సంఘమంతా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉందా? లేదు, అసంపూర్ణముగా పరిశుద్ధతలో ఉంది. అంటే ఇంకా అక్కడక్కడ ఏం జరుగుతున్నాయి? పాపము జరుగుతుంది, అపరిశుద్ధత జరుగుతుంది, అపవిత్రత జరుగుతుంది. అందుకనే 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు గాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా గమనించండి, ఈ సంఘము అనేక విషయాల్లో అద్భుతంగా ఉన్నత స్థానంలో ఉన్న పరిశుద్ధత విషయంలో కొంచెం వెనకబడి ఉంది. సంపూర్ణ పరిశుద్ధత లేదు. అందుకనే సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక అంటున్నాడు. అలాగే యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండాలట. ఏమేమి అంటే ఆత్మయు జీవమును శరీరమును. దేవుని యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చే సమయానికి ఈ మూడు కూడా, అంటే ఆత్మ, జీవము, శరీరం. అవును, ఇప్పుడు ఇంతకీ రెండవ రాకడలో మధ్యాకాశానికి ఏమేమి వెళ్తాయి? ఆత్మ, జీవమే. శరీరం వెళ్తుందా? శరీరము కేవలము నిష్ప్రయోజనమని యేసుప్రభువే భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నాడు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమడుగుతున్నాడు? శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అంటున్నాడు. అంటే ప్రభునందు పిల్లల ఆత్మ జీవం ఒకటే కాదు, ఆత్మ ప్రాణం ఒకటే కాదు, శరీరము కూడా నిందారహితముగా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభునందు పిల్లరా, మీకు ఈ విషయం చెప్పడానికి ముందు నేను ఒక సంగతి చెప్పాలని, ఈ వచనాలు వివరణకు ముందు ఒక సంగతి చెప్పాలనుకున్నా. ఏంటంటే ప్రభునందు పిల్లరా, భక్తి జీవితంలో విశ్వాసులే సంపూర్ణతలోకి వెళ్ళాలా? సేవకులు కూడా వెళ్ళాలా? సేవకులు కూడా వెళ్ళాలి. సేవకుడు కూడా సంపూర్ణుడు కావాలి, క్రీస్తు పోలికలోకి రావాలి. అంటే ప్రతి ఒక్కరూ, సేవకుడైన విశ్వాసైన సంపూర్ణుడు కావాలి. సేవకుడైన విశ్వాసైన ఆత్మయు జీవమును శరీరమును ఆయన వచ్చేటప్పుడు రెండవ రాకడలో నిందారహితంగా సంపూర్ణంగా ఉండాలి. అందుకొరకు దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము ఎలాగుంటుందంటే, ఉదాహరణకి చెప్తున్నాను నేను, అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు చాలా తక్కువ మందికి బాప్తిసం ఇచ్చాడు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళ పేర్లు, అవునా? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలలో
అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చితినేమో నేను ఎరుగను. అంటే ఇప్పుడు సుమారుగా ఎంతమందికి ఇచ్చి ఉంటాడు? ఒక 10 మంది లోపే బాప్తిసం ఇచ్చాడు. అవునా? 10 మంది లోపే ఇచ్చాడు. ఫస్ట్ ఏమో క్రిస్పుకు గాయకు అని చెప్పాడు, తర్వాత ఏమో స్టెఫన్ ఇంటి వారికి అని చెప్పాడు. ఇప్పుడు బాప్తిసం పొందినటువంటి ఈ 10 మంది లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ అపోస్తులుడైన పౌలు స్థాపించిన సంఘంలోనే ఉన్నారా? అపోస్తులుడైన పౌలు స్థాపించిన సంఘాలు ఒకటి కాదు, కొన్ని వందలు ఉండొచ్చు, మనకు తెలియదు. లేదా 10 సంఖ్యలను ఉండొచ్చు, 100 లోపు ఉండొచ్చు. కానీ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు పౌలు దగ్గర లేడు. ఎందుకంటే పౌలే ఒక సంఘంలో స్థిరంగా లేడు. ఎందుకంటే ఆయన సంఘాలు కడుతూ పరిచర్య చేస్తూ వాళ్ళని బలపరుస్తూ తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగేటప్పుడు ప్రతి సంఘానికి కొంతమంది పెద్దలను నియమిస్తాడు, సేవకులను నియమిస్తాడు. వాళ్ళు ఆ సంఘ పరిచర్యను కొనసాగిస్తారు. వాళ్ళు ఉండటమే కాకుండా వారితో పాటుగా మళ్ళీ నీ దగ్గర ఉన్న శిష్యులను తిమోతిని, తీతుని, అపోల్లోని పంపిస్తూ ఉంటాడు, బలపరచడానికి నడిపిస్తూ ఉంటాడు. అలాగూ సంఘాలు పరిచర్య పౌలు చేస్తున్న పరిచర్య. కానీ నేను అడుగుతున్నాను, బాప్తిసం ఇచ్చినటువంటి దైవ సేవకుని చేతి కింద వీళ్ళందరూ ఉంటే బాగుంటుందా, లేకపోతే ఆయా సేవకుల చేతి కింద ఉంటే బాగుంటుందా? అంటే దేవునికి ప్రతి వ్యక్తిని గురించి క్లారిటీగా తెలుసు. ఏ వ్యక్తి ఎక్కడ సంపూర్ణుడు కావాలో, ఏ వ్యక్తి ఎక్కడ పరిశుద్ధుడు కావాలో, ఏ వ్యక్తి ఎక్కడ దేవుడు వచ్చేటప్పుడు నిందారహితుడిగా ఉండడానికి యోగ్యుడిగా తయారవుతాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయా వ్యక్తులను ఆయా సేవకుల దగ్గరికి నడిపిస్తాడు. అట్లాగే గాయుని యోహాను దగ్గరికి నడిపించాడు. యోహాను దగ్గరికి వెళ్ళిన గాయు ఎట్లా నడుచుకున్నాడు చెప్పండి? ఎలా నడుచుకున్నాడు? యోహాను రాసిన 3వ పత్రికలో చెప్పాడు కదా. యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక సహోదరులు వచ్చి ఈ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా బహుగా సంతోషించారు. ఇప్పుడు మీరు చెప్పండి, బాప్తిసం నీకు ఇచ్చింది ఎవరు? మొదటి వచనంలో పెద్దనే నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయునకు శుభమని చెప్పారు ఆయన అన్నాడు కదా. ఈయనకి బాప్తిసం ఎవరు ఇచ్చారు? పౌలు గారు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈయన గురించి సాక్ష్యం ఎవరు పలుకుతున్నారు? యోహాను గారు చెప్తున్నాడు. యోహాను గారు చెప్తున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక అన్నాడు. అంటే సత్యమును అనుసరించి అని అంటే ఒకటి పెట్టి కింద సత్యములో అన్నాడు. సత్యం అంటే వాక్యము. ఇప్పుడు గాయు ఎట్లా నడుస్తున్నాడు? వాక్య ప్రకారము నడుస్తున్నాడట. అది విని చాలామంది సహోదరులు వచ్చి చెబితే ఏం చేస్తున్నాడు యోహాను గారు? బహుగా సంతోషించితని అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక్క గాయుయే కాదు, సేవకులలో కూడా మార్కు అనే సేవకుడు ఎవరికి సమీప జ్ఞాతి అంటే బంధువు. ఎవరికి బంధువు? బర్నబా గారికి బంధువు. కాబట్టి బర్నబా గారు మామూలు వ్యక్తి, పౌలు లాంటోడినే చేరదీసి సేవకు నడిపించినోడు. ఈయనకు మంచి పేరుంది, ఇతనికి మంచి పేరుంది. ఏం పేరు చెప్తారు ఎవరైనా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనంలో చెప్పాడు.
కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఈ బర్నబాకి ఉన్నటువంటి పేరేంటి? హెచ్చరిక పుత్రుడు. అసలు పేరేంటి? యోసేపు. అతనికి యోసేపు అని పేరుంటే హెచ్చరిక పుత్రుడు అంటే బర్నబా అని పేరెట్టారు. ఈయనకి మామూలు వ్యక్తి కాదు ఈయన సేవా పరిచర్లో ఈయన మన పౌలు గారిని చేరదీయడమే కాదు, సేవా పరిచర్లో పౌలుతో కలిసి సేవ చేసి సంఘాలను బలపరిచినటువంటి గొప్ప దైవజనుడు ఇతను. అట్లాంటి దైవజనుడికి దగ్గర మార్కు ఉండడం, సమీప జ్ఞాతి అవ్వడం, బంధువు అవ్వడం చాలా సంతోషం. కానీ అతనుకున్నటువంటి యాటిట్యూడ్ని బట్టి బర్నబా దగ్గర మార్కు ఉంటే సరైన సేవకుడు కాలేడు, సంపూర్ణుడు కాలేడు. ఎందుకంటే బర్నబాకి లోపల అతను ఎంత వాక్య పరిచారకుడైనా, ఎంతగా సంఘాలను బలపరిచినా, సంఘాలను కట్టినా, వాక్య సేవకుడైనా, పౌలు లాంటి వాడిని బలపరిచిన, ఆదరణ దయచేసి ఇచ్చిన లోపల ఒకటి ఉంది. ఏంటది? మనోడు సారీనా? మన దేశంలో అయితే మన కులపోడు. మన దేశంలో ఇప్పుడు ఉన్న దరిద్రం అది. మనం ఏం చేయలేము అనుకున్నది వేరే విషయం. అందుకని నేను మన పాస్టర్లకు కూడా వీడియో పెట్టా, గ్రూప్లో పెట్టలేదు అంతే మీ దగ్గర. మన పాస్టర్స్ కూడా పెట్టా. మన ఓఫర్ మిషన్స్లో కులం పట్టించుకోరు కదా, కాబట్టి 99% ఎవరు దాని జోలికి వెళ్ళరు. ఒకవేళ బయట ఎప్పుడు పడద్దంటే పెళ్ళికే బయట పడద్ది. పెళ్లి దగ్గరికి వచ్చేటికల్లా వస్తుందా మనోళ్ళే కావాలని. అట్లా బయటపడిన వాళ్ళు ఓఫర్ గారి దగ్గర బోల్డ్ మంది ఉన్నారు. నేను కూడా మనోహరు బయట పంపినప్పుడు క్యాస్ట్ రాసే పంపించాను. ఎందుకు పంపించాను తెలుసా? నాకు అదే కావాలని కాదు, ఆ ఉద్దేశంతో పంపలే. 1, 2, 3 సేవకులు చూసిన సంబంధాలు పంపినప్పుడు అంతా ఇంకా మేము వెళ్ళలేదు, చూడలేదు, పెళ్లి చూపులు పోలే, ఏమవలే. జస్ట్ మా గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మాకు తెలిసి మాట్లాడుకున్న తర్వాత సరే బయలుదేరదాం, మరి పెళ్లి చూపులకు రమ్మంటారంటే అట్నుంచి మెసేజ్ వచ్చింది. ఇంతకీ సార్ అయ్యారు వాళ్ళు ఏం క్యాస్ట్ అండి అని అంటే, అప్పుడు నాకు కాల్ చేసి, అయ్యా మీరు ఏంటో అడుగుతున్నారు, మన మినిస్ట్రీ లేదుగా అన్న. నేను ఎందుకంటే వచ్చిన డౌటు, మీరు చెప్పేస్తే బాగుంటుంది కదా అని చెప్పంటే సర్లే అని చెప్పాను. చెప్పిన తర్వాత రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే, అమ్మో వదిలేశారు, ఓసీలు మాకు వద్దండి అంట. ఓసీ అంటేనే కంగారు పడిపోతే ఇంక మరి అయ్యగారు చెప్పిన మాట యాడంటారు. అట్లా కొన్ని రిజెక్ట్ అయినాయి. అందుకని ఎందుకు వచ్చిన గోలర ముందు అంతా మాట్లాడుకున్న తర్వాత లాస్ట్లో ఇది అడిగితే ఎట్లా, ముందే పెట్టి పంపించి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఎవరైనా మాకు పర్లేదు, వాళ్ళ క్యాస్ట్తో మాకు సంబంధం లేదు, మాది ఇది, వాళ్ళు రెడీ అయితే మేము చేసుకోవడం రెడీ అని కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని కృపేంటో తెలియదు, కానీ అయ్యగారే పంపించాడు. ఇంకా మనకి మాట్లాడే క్వశ్చన్ లేకుండా పోయింది, ఈ గోల్ లేకుండా. ఇట్లా ఉంటాయి. బర్నబా పరిస్థితి ఏమనుకుంటాడు, మనోడిని తీసుకెళ్ళాలి కదా సార్ సేవకి అని. కానీ పౌలు గారు ఏమంటాడు, మనోడికి నోడు జాంతని నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచేవాడు నా రాజ్యమునకే వారసుడు గాడని యేసయ్య చెబితే, వీళ్ళు లొస్రాయు లుకేనియా పట్టణంలో కొడతామంటే పారిపోయిన వాడిని పట్టుకొని సేవకి వెళ్దాం ఏంటి అని వీళ్ళిద్దరికీ చాలా విశేషమైన గొడవ అయిపోయింది ఇద్దరికి. దాంతో ఆయనేమో మార్కుని తీసుకుని వెళ్ళిపోయాడు బర్నబా గారు, ఈయనేమో శీలను తీసుకుని వెళ్ళాడు. శీలను తీసుకుని వెళ్ళి నేను ఎంత సేవ చేశాడు చెప్పండి.
ఎంత పరిచయం చేశాడు శీలం తీసుకెళ్ళి ఆయన? అద్భుతమైన సేవ చేశారు. పౌలు శీలను పట్టుకొని చెరసాలలో వేసి బొండలు కడితే వీళ్ళిద్దరు కలిసి పాటలు పాడితే చాలట. ఏమైంది? చెరసాల పునాదులు కదలాలంటే ముందు ఏ పునాదులు కదలాలి? ఏమండి, చెరసాల పునాదులు కదిపించడానికి ఎవడు రావాలా? విశ్వాసులు వస్తే కదులుతాయా? అరే ఏదో ఒకటి పునాదులు కదలాలంటే విశ్వాసులు వస్తే కదులుతాయి. దేవదూతలు దిగి రావాలి. అంటే దేవదూతలు దిగి రావాలంటే ఫస్ట్ ఎక్కడ పునాదులు కదలాలి? అక్కడ. అంటే వీళ్ళు పాటలు పాడుతుంటే అక్కడ కదులుతుంది. అరే ఎద్దుకొచ్చిన వాళ్ళం ఇక్కడ కదులుతుంటే చాలా ప్రమాదం. కిందకు పోయి ఆ చెరసాల పునాదులు కదిపించమంటే అప్పుడు చేతికున్న బొండలన్నీ పడిపోయినాయట. ఇంకా కార్యాన్ని బట్టి దేవుడు అక్కడే ఆ చెరసాల అధికారికి పౌలు చేత సువార్త చెప్పించి రక్షణ నడిపించేశాడు. దేవుని కార్యాలన్నీ ఇంత అద్భుతంగా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఆడు సేవకుడైన విశ్వాస అయినా అతడు సంపూర్ణుడు కావాలి. అతడు శరీరము, జీవము, ఆత్మయు రెండవ రాకడలో నిందారహితుడుగాను సంపూర్ణుడిగా ఉండాలి అంటే దేవుని ఏర్పాటు చొప్పున దేవుడు ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపించాలి. అలా నడిపించకపోతే ఆ వ్యక్తులు సంపూర్ణులు కాలేరు, నిందారహితులుగా ఉండలేరు. మనమేమనుకుంటామంటే అనుకోకుండా ఉద్యోగం వచ్చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చాను సార్ నేను, లేకపోతే ఇక్కడ ఉండాల్సి కాదు నేను. అవే ఎక్కడ ఉండాలి అసలు అని మనం ప్లేసులు కోరుకుంటాం, పలానా ప్లేసు పలానా అని. కానీ దేవునికి తెలుసు. ఉదాహరణకి చెబుతున్నాను, శ్రీకాంత్ పాస్టర్ గారు ఆయన కల్లో ఫోన్ వచ్చిందట. నిద్రపోతుంటే కల్లో ఫోన్ వచ్చిందట. ఎవరో ఫోన్ చేస్తున్నారని చూస్తే పైన కనబడిందంట రంజిత్ ఓఫీర్ అని. అయ్యి బాబు అయ్యగారు ఫోన్ చేస్తున్నాడు ఏంటంటే టక్మే ఎత్తిసాడట. అయ్యగారు ప్రైజ్ లాడ్. బాబు ప్రైజ్ లాడ్ నాయనా, నువ్వు అర్జెంటుగా బయలుదేరి బెంగళూరులో నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడట. అవును అయ్యగారు సరే అని చెప్పి పెట్టాడు. లేచినారు చూస్తే ఈయన పడుకుని ఉన్నాడు. ఈ ఫోన్ వచ్చింది ఎందులో? కల్లో. అప్పుడు ఆలోచనలో పడ్డాడు, ఏంటి అయ్యగారు ఫోన్ చేసి బెంగళూరు వెళ్ళమంటున్నాడు. ఇదంతా కల సార్, మనకి ఎందుకు వచ్చిందండి? అలాగ అనుకొని పడుకుంటాను, అందుకని వచ్చింది అని అక్కడే ఉన్నాడు అనుకో. సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. అవునా? అవి లేదండి, అయ్యగారు నాకు కనబడ్డాడు, అయ్యగారు మాట్లాడాడు, మొత్తానికి దేవుని చిత్తం మీద ఉంది, నేను ఉండడానికి వీల్లేదు, నేను వెళ్ళిపోతాను బయలుదేరని చెప్పని ఆయన అనుకుంటుండమే. నేను ఫోన్ చేసి, బాబు ఇక్కడ సండే స్కూల్ నడిపించడానికి పరిచయలో సహకారం ఉండడానికి ఎవరు కొంచెం సహకారాలు లేకుండా ఉంది, నువ్వు వస్తే బాగుంటుందని ఫోన్ చేశాను నేనే. ఎందుకంటే అప్పటికి వచ్చి ఒకసారి కొన్ని రోజులుండి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నేను ఫోన్ చేశానో ఇది దేవుని చిత్తం అని పరిగెత్తుకుంటా వచ్చేసాడు. కాబట్టి ఇక్కడికి రావడం వలన ఆయన సాక్ష్యము, ఆయనని గురించి నేను తెలుసుకోవడం, ఆయన గురించి దయాసర్ గారు చెప్పడం, ఆ తర్వాత నేను అడగడం, ఆ తర్వాత తీసుకెళ్ళి అభిషేకం ఇప్పించడం, ఇప్పుడు దేవుని సేవకుడిగా పనిచేస్తూ నమ్మకంగా ఉండి రేపు నెక్స్ట్ ఇందాక సాక్ష్యం చెప్పాడు కదా, పాస్పోర్ట్ రెడీ చేసుకున్నాడంట. అది మనకు తెలియదు. ఎవరెవరు ఎందుకు వస్తారో దేనికి వస్తారో తెలియదు. చాలామందికి ఎందుకు వస్తున్నామంటే అనుకోకుండా వచ్చాను సార్ నేను అనుకుంటుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే శ్రీకాంత్ పాస్టర్ గారు వెళ్ళాడు కాబట్టి నేను కూడా వెళ్ళాలని వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నాడు అదే ఉద్యోగం నేను కూడా చేయాలనుకుంటాడు. ఆ తర్వాత ఆయనకి ప్రమోషన్ 7 నెలలకు వచ్చింది కాబట్టి మనకు 6 నెలలకే వచ్చేయాలనుకుంటాం. ఆయన బండి కొన్నాడు కాబట్టి నేను కూడా బండి కొనాలనుకుంటాం. ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నేను కూడా. ఈ ట్రయల్స్ కూడా ఉంటాయి కొంతమంది. నువ్వు ఎంత ట్రయల్ చేయి, దేవుని ఏర్పాట్లు లేకుండా ఇలా ఆలోచించుకొని వస్తే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు. అవునా? కానీ అలా కాదు,
ఒక దేవుని చిత్తానికి లోబడి దైవజనుడు కల్లో మాట్లాడాడు, అయ్యగారు ఫోన్ చేశాడు కాబట్టి నేను దానికి లోబడి వెళ్ళి నేను నేర్చుకుంటా అనే మనసుతో వస్తేనేమో ఒకలాగా ఉంటుంది. లేదు లేదు, కొంచెం సిటీ బాగుంది, మనోడు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం తెల్లగా అయ్యాడు. అప్పుడప్పుడు వస్తున్నాడు కడకలు చూశాను నేను. బెంగళూరు నీళ్ళు బాగా పడినట్టున్నాయి, మనం కూడా కలర్ మారొచ్చాం వాడికి వెళ్తే. అంటే నిజంగానే మారుతావు కలర్తో పాటు చాలా మారుతాయి. మారి తెగిన గాలిపటం ఎలాగుంటుందో అలాగ అయిపోతారు. తెగిన గాలిపటం ఎలాగుంటుంది, ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ పడుతుందో ఏమవుతుందో ఎవరికి తెలియదు. అందుకని చెప్తున్నా, బెంగళూరు పట్టణానికి వచ్చిన మీరందరూ కూడా ఎందుకు వచ్చారో, దేని నిమిత్తం వచ్చారో, దేవుడు ఎందుకు నడిపించాడో, అసలు కారణం ఏంటో, అసలు ఆయన ఉద్దేశం ఏంటో అది మీరు గుర్తించండి, గ్రహించండి. అట్ ది సేమ్ టైం దేవుడు ఎప్పుడు ఎక్కడ ఉంచినా ఏం చేసినా దానికి కారణం ఉంది. ఏంటంటే మన ఆత్మయు మన జీవమును శరీరము కూడా రెండవ రాకడ సమయంలో ఎలాగుండాలి, నిందారహితుడుగాను సంపూర్ణముగాను ఉండునట్లు దేవుడే కాపాడుతాడు. అలాగే సంపూర్ణముగా పరిశుద్ధపరుచుతాడు. ప్రభునందు ప్రియులారా, ఒక విధంగా చెప్పాలంటే బెంగళూరు కంటే కూడా మన ఊళ్ళు పల్లెటూళ్ళు అవే చాలా బెటరు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైనటువంటి ప్రదేశం, పాపపు ప్రదేశం. పాపము చేయడానికి చాలా ఈజీగా చేయగలిగేటువంటి ప్రదేశం. ఇక్కడంత సేఫా కాదు. కానీ దేవుడు ఎందుకు మరి నడిపించాడు, ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఒక్క పరిశుద్ధపరచడానికే కాదు, సంపూర్ణంగా చేయడానికి కూడా. సంపూర్ణులు కూడా చేయాలి. మరి మనం ఉన్న ఊళ్ళో ఉంటే అవ్వమా అంటే అవ్వచ్చు. కానీ ఎప్పుడెప్పుడు ఎవరెవరి ద్వారా ఏ మాటలు చెప్పి ఏ వాక్యం ద్వారా బలపరచాలో ఎవరికి తెలియదు. ప్రభునందు పిల్లలని నేను కలకత్తా వెళ్ళిన ఉపవాస ప్రార్థనలకి ఒకే రోజు ఉన్నారు సైమన్ గారు. ఫస్ట్ నేను చెప్పారు వాక్యం, రెండోది ఆయన చెప్పారు. మిగతా 2 రోజులు లేరు అసలు. నేను 2 ప్రసంగాలు తీసుకోకుండా ఒకటే ప్రసంగం, ఒకరోజు ఒకటి, మూడో రోజు ఒకటి తీసుకున్నాను. నేను తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీగా, దేవుడు అసలు ఇక్కడ వీళ్ళందరి కోసం ఉపవాస ప్రార్థన చేయాలని, రక్షణలోకి రావాలి, సత్యంలోకి రావాలి, దేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలి, అనేకులు భయంకరంగా మతోన్మాదులు చెలరేగిపోతున్నారు, వీళ్ళందరినీ దేవుడు శిక్షించాలి, ఇలాంటి వాటన్నిటి కొరకు ప్రార్థన చేయడానికి భారం కలిగి మేము వస్తే మాకు ఏవేవి వాక్యాలు కావాలో, బలపరచబడాలో, మేము చెక్కబడాలో అవన్నీ మీ ద్వారా మాట్లాడాడు పాస్టర్ గారు. చాలా సంతోషంగా ఉందని నాతో సెల్ఫీ దిగారు. నేనేం అడగలేదని, మీరు రండి పాస్టర్ గారు అని చెప్పని నుంచొని ఫోటో దిగి అందరూ చాలా సంతోషంగా నన్ను సాగనంపారు. నాకు అనిపించింది అప్పుడు, నేను అక్కడికి వెళ్ళి 2 రోజులు ఇంత మందపాటి దుప్పటి కూడా కాదు, మామూలు దుప్పటి వేసుకొని కింద పడుకోవాల్సి వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత నేను కింద పడుకోవడం చాలా తక్కువ. కానీ ఉపవాస ప్రార్థనలోనే ఇంచుమించు 3 సార్లు 4 సార్లు పడుకున్న కింద, 3-4 చోట్ల. కానీ నేను ఫీల్ కాల, బాధపడలా, కొంచెం ఇబ్బంది అయినా ఓర్చుకొని ఉన్నా. ఎందుకో తెలుసా, నా ద్వారా దేవుడు ఇక్కడ వీళ్ళతో ఏం మాట్లాడతాడో, ఈ పట్టణానికి ఏం సందేశం ఇస్తాడని. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను మన సంఘంలో ఓఫీర్ గారి దగ్గర నేను విన్న సంగతులు కానీ, చదివిన సంగతులు కానీ, ఏవైనా సరే ఎన్నో మీకు తెలియని విషయాలు చెప్పాను నేను. అందులో ఒక మాట ఇందాక మనం చదువుకున్నాం, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత ఎందు, ఘనత ఎందు తమ ఘటములను తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో ఎరిగియుండుటయే దేవుడు. ఆ దేవుని చిత్తం ఏంటో 2012 సంవత్సరం మంగళగిరి
కోటాలలో ఓఫిరయ్య గారు మాట్లాడిన సంగతులు చెప్పాను మీకు చాలాసార్లు. మరి ఆ వాక్యమే నన్ను అంత బలపరిచినప్పుడు విన్న మీరు ఎంత బలపడాలి. అప్పుడు సంపూర్ణ పరిశుద్ధ పరచబడాలి. మన ఆత్మ, జీవము, శరీరము ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితుడిగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడాలి. ఆలోచించండి. అందుకనే అన్నాడు, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అన్నాడు. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన వచనాల ప్రకారం మనల్ని చేసి తీరుతాడు. తీరడా? ఎప్పుడు తీరుతాడు అని అంటే, నువ్వు విశ్వసించినప్పుడు, నేను చెప్పిన మాటల మీద మీరు నమ్మకం ఉంచినప్పుడు. ఫస్ట్ నేను చెప్తానే ఉన్నా, ఏదైనా సరే మనం విన్న వాక్యానికి నమ్మకము కలిగి ఉన్నప్పుడు. ఒక మాట చెప్పి ముగించేస్తా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 వచనములో లాస్ట్ టైం ఒకసారి చెప్పా, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమును ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించేది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేయుచున్నది? కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ప్రభునందు ప్రియులారా, యోహాను గారు మాట్లాడినప్పుడు గాయు లోబడ్డాడు కాబట్టే అంత వర్ధిల్లాడు. ఏమండి పాస్టర్ గారు, నాకు పౌలు చెప్తేనే, అంతేగాని మీరు చెప్తే కాదు అని అంటే అలా క్షేమాభివృద్ధి కలిగేది కాదు ఆయనకి. అంతగా అభివృద్ధి వర్ధిల్లాడు. అందుకనే నువ్వు అన్ని విషయాల్లో ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లమని గాయు 3వ లేఖ 2వ వచనంలో చెప్పాడు. కాబట్టి అన్ని విషయాల్లో అందరూ వర్ధిల్లాలి, ఆత్మ సంబంధంగాను భౌతికంగాను. ఎప్పుడు వర్ధిల్లుతారు? ఆ వాక్యము మనుషుల వాక్యం అని ఎంచక నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని మీరు అంగీకరిస్తే ఖచ్చితంగా ఆ వాక్యమే మీకు ఏం చేస్తుంది? కార్యసిద్ధి మీలో కలుగజేస్తుంది. కాబట్టి మనము 2వ రాకడకు సిద్ధపడుతున్న మనలో సంపూర్ణులం అవ్వడానికి, పరిశుద్ధులం అవ్వడానికి ఇంకా చాలా లోపాలు మనలో ఉన్నాయి. వాటిని మనము సరి చేసుకుని లోబడి వాక్యానికి, దేవునికి లోబడితే ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగున ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి దీనంతటి మీద ఒక మాట చెప్తున్నా. ఏమనంటే, మనము ఉదాహరణకు చెబుతున్నాం, మనలో చాలామంది ఇంతకుముందు ఒకసారి వచ్చి కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే జాబ్ నిమిత్తం మళ్ళీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పా, కరోనాకి ముందు ఉన్నవాళ్ళు కరోనాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే. ఆ ఒకళ్ళిద్దరిలో కూడా ఎందుకు దేవుడు నడిపిస్తాడు అంటే, వాళ్ళ విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. రాని వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఇంకెందుకు రాలేదు అంటే, ఉన్నన్నాళ్ళు వాక్యం విన్నారు కానీ, దానిని గురించి డిస్కస్ చేసుకున్నారు కానీ దాని మీద నిలబడి లేరు. నిన్నగాక మొన్న కరోనాలో వెళ్ళిపోయిన ఒక అమ్మాయి నిన్న నాకు ఒక పెళ్ళి కార్డు పెట్టింది. అయ్యారు పెళ్ళికి కంపల్సరీ రావాలని. 29వ తారీఖు మొన్న జరిగింది పెళ్ళి. చాలా రోజులుంది. మన అగాపే విశ్వాసులతో చాలా కనెక్ట్ అయింది. అప్పట్లో ఓఫిర్ గారి గురించి లేకపోతే సత్యం గురించి డిస్కస్ చేసి, సత్యం కొరకు మేమే స్తంభాలం అన్నట్లుగా ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. వాళ్ళతో బాగా కనెక్ట్ అయి ఉన్న అమ్మాయి ప్రజెంట్ ఓఫిర్ మిస్సెస్ లేదు, వేరే సంఘంలో ఉంది. ఆ సంఘంలో ఆయన చాలా పెద్ద పాస్టర్ గారు,
పోనీ పెళ్లి చేయడానికి ఆయన వస్తానంటే ఆయన రావట్లేదండి, అసిస్టెంట్ పాస్టర్లు వస్తున్నారు పెళ్ళికి. ఎందుకు వెనక్కి తిరిగి రాలేకపోయారు అని ఆలోచిస్తే ఈ పెళ్లి కార్డు వచ్చిన తర్వాత అర్థమైంది. ఏమనంటే ఎంత సత్యము కరోనాకు ముందు విని నేర్చుకొని ఆ సత్యం కొరకు కొంచెం దూరమైనా సరే వెళ్ళి అక్కడ కూర్చొని విందామని అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు. కనీసం అపోస్తులుడు తర్వాత సంగతి పోనీ ఆయన చేత అభిషేకించిన సేవకులు సికింద్రాబాద్ హైదరాబాద్ చుట్టూ కనీసం 20, 30, 40 మంది ఉన్నారా? నువ్వు ఉన్న ప్లేస్లో అక్కడ ఎక్కడో ఒక అగాపే సంఘం ఉంటే అక్కడికైనా వెళ్ళి కూర్చొని ఉంటే బాగుండేది. నువ్వు పోకపోతేవి ఎందుకు పోలేదు? ఇక్కడ ఉన్నప్పుడేమో దగ్గరగా ఉంది, బాగుంది. అక్కడ ఉన్నప్పుడేమో కార్లు పెట్టుకునే ప్లేస్ కావాలి, కూర్చునే ప్లేస్ కావాలి, ఎవడు గుర్తుపట్టుకుని ఉండే ప్లేస్ కావాలి. అట్లాంటివి కావాలని అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే మరి నువ్వు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తావు? నువ్వు మళ్ళీ తిరిగి రావు. అందుకని నా డౌట్ వచ్చిన తర్వాత కరోనాలో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది బెంగళూరు కూడా వచ్చిన ఎక్కడో మూల సైలెంట్గా ఉన్నారు. ఎందుకు? కాబట్టి ఒక దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం మన జీవితంలో ఉంది కాబట్టే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. నీ మీద ఒక దేవుని ఏర్పాటు ఉన్నది. భవిష్యత్తులో దేవుడు నిన్ను ఏదో చేయాలని అనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడో అది మనం గుర్తిస్తే దానికి తగ్గట్లుగా ఎప్పుడైతే మార్కు గుర్తించాడో బర్నబాను వదిలిపెట్టేసి ఏం చేశాడు? పౌలు దగ్గరికి వచ్చేసాడు. ఎట్లా తయారయ్యాడు? మార్కు సువార్త రాసి ప్రపంచానికి సువార్తను అందించే గొప్ప సేవకుడయ్యాడు. నిశాని అయిన పేతురు గారు చెప్పిన నోటి మాటలను పత్రికలుగా రాసి ఈ ప్రపంచానికి సత్యాన్ని అందేటట్లుగా చేసినటువంటి ఒక మంచి పేతురికి కుమారుడిగా మార్కు తయారయ్యాడు. ప్రభునందు పిల్లారా, ఆ దినాల్లో మంచి వర్ధిల్లి ధనవంతుడైన గాయు వచ్చిన ప్రతి ఒక్కడికి ఆతిథ్యం ఇచ్చి విశ్వాసికి తగినట్లుగా చూశాడట. ఎలా తయారవుతారు? నువ్వు ఎక్కడైనా ఉండు, విధేయత కలిగి ఉన్నప్పుడు, నువ్వు గుర్తుపట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.